ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మండల కాలము ఇటు రీతిగా మేము కలిసి ఈ మండల కాల ధ్యానాలు చేయటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, నీ సన్నిధి నిత్యము కోరుకుంటున్నా. ఈ మండల కాల ధ్యాన కూడికలు 40 దినాలు నాయనా నీ బిడ్డల చేత నా ప్రభువా నాయనా ఇదిగో తండ్రి, మంచి సహవాసముగా చేరి ఆరాధించిన గణపరచునట్లు కృప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 657వ కీర్తన, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయో నలిగి శోకము చెందిన వాడై, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడలా, ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది, రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. ముమ్మారు భూమిన్రాలి మిక్కిలి వేదనచే, మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. ప్రేమామృతవాక్కులచే ఆదరించెడి ప్రభువు, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. నన్ను తన వలె మార్చెడి ఈ మహాప్రేమను, తలచి తలచి హృదయము కరుగాగా నే సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగాగా నే సదా కీర్తించెదను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది.
ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 38వ సంకీర్తన మొదటి వచనము నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 38వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. 10వ వచనం కలిసి చదువుకుందాం. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ మండల కాలములో 3వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ శ్రమల కాల ధ్యాన కూడిక మరి 3వ దినము మేమందరము కూడా ఇట్టి రీతిగా కలిసి ఆరాధించటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండల కాలములో తండ్రి నైనా నీ బిడ్డలు ప్రభా ఎంతో శ్రద్ధాశక్తులతో నైనా మీ సన్నిధిలో చేరి నేను ప్రతిదినము కూడా నీ వాక్యాన్ని తండ్రి ధ్యానం చేయటానికి ఆత్మీయమైనటువంటి బలమును పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ నీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ యొక్క మండల కాలములో ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలో 3వ దినము ఏకీభవించిన ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనకు ఈ 40 దినాలు మన జీవితాలు వాక్యము ద్వారా పరిశీలన చేసుకుంటానికి, వాక్యము ద్వారా మనము సరిదిద్దుకుంటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు. ఈ 40 దినాలు కూడా మన ప్రయాణము సిలువ వైపు మనం ప్రయాణం చేద్దాం. మన జీవితాల్లో సిలువను మనము గురిగా చేసుకుందాం. మన జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క సిలువను కేంద్రంగా చేసుకొని మన జీవితాలను కొనసాగిందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మండలకాల ధ్యాన కూడికలలో మనకు ఇవ్వబడినటువంటి అంశాన్ని ఈ దినం మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి దినము మీరు కూడా కలిసి
ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము సేవకుడు అని అంశము మనకు ఇవ్వబడింది. సేవకుడు అనే మాటకు సర్వెంట్ అని ఇంగ్లీష్లో చెప్పబడుచు ఉన్నది. అదే వాక్య భాగం చదువుతుంటున్నప్పుడు పరిచారకుడు అనే మాట వ్రాయబడింది. పరిచారకుడు అనగా మినిస్టర్ అని ఇంగ్లీష్లో చెప్పబడుతున్నది. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మాత్రమే ప్రార్థనాపూర్వకంగా మనం కలిసి ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ సేవకుడు అనగా దాసుడు అనే మాట కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యజమాని గొప్పవాడా, సేవకుడు గొప్పవాడా అంటే యజమాని గొప్పవాడు అని చెబుతాం. యజమాని సేవకునికి సేవలు చేస్తాడా, సేవకుడు యజమానికి సేవలు చేస్తాడా అంటే యజమానికి సేవకుడు మాత్రమే సేవలు చేస్తాడని అందరం కూడా చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటాము కదా. కొన్ని పర్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు యజమానికి సేవకుడు నచ్చాలి, సేవకునికి యజమానుడు నచ్చాలి. సేవకునికి యజమానుడు నచ్చటం అంటే ఏమిటి? యజమాని సేవకుని ప్రేమించాలి అని సేవకుడు ఆశపడుతుంటాడు. మరి యజమాని ఏమి ఆశ కలిగి ఉంటాడు అంటే నా దగ్గర పనిచేసే సేవకుడు వినయ విధేయతలతో ఉండాలి, నేను చెప్పే ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి, నేను లేకపోయినా నేను అప్పగించిన ఇంటిని కానీ లేకుంటే అప్పగించినటువంటి ఈ యొక్క బాధ్యతలు ప్రాపర్టీస్ కానీ కనిపెట్టుకుని ఉండాలి అని యజమాని ఆశపడతాడు. ఈ రెండు కూడా సముచితమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. సేవకులు అనే దానికి, సేవకుడు అనే దానికి చాలా రకాలు మనం మాట్లాడుకోవచ్చు. సేవకుడు ఏమి చేయాలి అని నిర్దిష్టంగా ఆలోచన చేస్తే సేవకుడు చేసేది సేవ కాబట్టి సేవలలో అనేక రకాలు ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో యజమాని సేవకుడికి ఏది అప్పగిస్తే ఆ పనిని తూచా తప్పకుండా చక్కగా సక్రంగా యజమాని సంతోషపడే విధముగా సేవకుడు చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఇక లోక సంబంధమైనటువంటి సేవకుల కొరకు క్లుప్తంగా ఆలోచన చేస్తాం. మన ప్రోగ్రాం అంతా కూడా హాఫ్ ఎన్ అవర్ ప్రోగ్రాం కాబట్టి మనం కూలంకషంగా మాట్లాడుకునే సమయం లేదు. కనుక మనము వాక్యాన్ని కొద్దిగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా సేవకులు అనేవారు ఉన్నారు. ఈ సేవకులలో రెండు రకాలు సేవకులుగా మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే నా సేవకుడు లేక నా సేవకులు అని దేవుడు చెప్పినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా నా సేవకుడని దేవుడు చెప్పినటువంటి వారు. దేవుడు చెప్పాడు లోకములో ఉన్న సేవకుల కొరకు, నా సేవకులు, దే ఆర్ మై సర్వెంట్స్. వారు ఎవరు అని పరిశుద్ధ గ్రంథములో క్లుప్తంగా ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనములో మోషే భక్తుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే నేను ఎక్కువ వివరించడానికి చాలా షార్ట్ టైం కనుక మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను, దానికి సంబంధించిన వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. రెండవ వ్యక్తి మనం చూస్తూ ఉంటున్నప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనములో కాలేబు. అలాగే మూడవది ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనములో ఇక్కడ నెబుకద్నెజర్.
నాలుగవది యోబు గ్రంథములో మొదటి అధ్యాయములో 8వ వచనములో యోబు కనిపిస్తున్నాడు. 7వదిగా సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ దావీదు. నేను చెప్పినటువంటి ఈ 5 రెఫరెన్స్ల్లో కూడా దేవుడు తన భక్తుల కొరకు వీరు నా సేవకులు అని దేవుడు చెబుతున్నటువంటి వారిని నేను ప్రస్తావించాను. 2వ భాగంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భక్తులైనటువంటి వారు దేవునితో అంటున్నారు, నీ సేవకుడను అని భక్తులు తమకు తాము దేవునికి పరిచయం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి భాగములో దేవుడు అంటున్నాడు, మీరు నా సేవకులు. 2వ భాగములో సేవకులు అంటున్నటువంటి మాట, ఇదిగో మేము నీ సేవకులం. కాబట్టి 2వ భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనములో యాకోబు, అలాగే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనములో మోషే, 19వ కీర్తన 13వ వచనములో దావీదు. ఇలాగున కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు వీరిని పిలిచిన వీరు దేవునితో మీ సేవకులము అని చెప్పినప్పటికీ కూడా వీరందరూ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, నరమాత్రులు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 కోవలలో కూడా వ్యక్తులు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. కానీ ఈ 2 భాగాలలో కూడా దే ఆర్ హ్యూమన్. మనం గమనించవలసినటువంటి ఆలోచన చేస్తే ఈ 2 భాగాలలో కూడా మానవులుగానే వారు సేవకులు ఉన్నారు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన మనం చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగములో ఎవరు ఆత్మీయ సంబంధమైన, పరలోక సంబంధమైనటువంటి సేవకుడు ఎవరు? మత్తయి సువార్త 20వ అధ్యాయములో 27వ వచనంలో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. కాబట్టి ఇక్కడ 3వ భాగముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఒక మహోన్నతమైనటువంటి, దైవికమైనటువంటి ఒక వ్యక్తి కొరకు మనం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3వ భాగములో ఈ సేవకుడు ఎవరు అని ఆలోచన చేస్తే మనకి అర్థమవటానికి యేసుక్రీస్తు ప్రభు అని మొట్టమొదటిగా నేను పరిచయం చేస్తున్నాను. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. లోకములోనికి రాకముందు, లోకములోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు నా సేవకుడు అని పరిచయం చేసినటువంటి వారు ఎవరు అని లేఖనాధారంగా మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెషయా గ్రంథములో, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 1వ వచనములో ఇక్కడ చక్కటి మాట యేసు ప్రభు వారి కొరకు పరిచయం చేయబడుతుంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. 2వ మాట, నేను ఏర్పరచుకొనినవాడు. నేను వీటిని వివరించాను, ఎందుకంటే వీ డోంట్ ఫైండ్ ఎనీ టైం. మొదటి మాట, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుకి ఇస్తున్నటువంటి మంచి స్టేట్మెంట్. 2వ మాట అంటాడు, నేను ఏర్పరచుకొనినటువంటి వాడు. 3వ మాట అంటాడు, నా ప్రాణమునకు ప్రియుడు. 4వ మాట అంటాడు, అతని యందున్న ఆత్మను ఉంచి ఉన్నాను. ఇటువంటి గుడ్ క్యారెక్టర్, గుడ్ క్వాలిటీస్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి
ఆ క్రీస్తు ప్రభు ఈవేళ సువార్త వాక్య భాగంలో మన యొక్క అంశము సేవకుడు అని ఇవ్వబడింది. ఈయన పరలోక సంబంధి, పరలోక అధికారి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ భాగములో యేసు ప్రభు వారు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందుకుంటున్నప్పుడు అక్కడ ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని కొరకు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరండి ఈ ప్రియ కుమారుడు? ఈవేళ మనకు ఇవ్వబడి ఉన్నటువంటి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో సేవకుడు అనే అంశం ఇవ్వబడింది కదా. ఆ సేవకుడే క్రీస్తు ప్రభు. ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు యందు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించచ్చు ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా సేవకునిగా రూపాంతరం చెందాడు, ఏ విధంగా ఆయన సేవకుడుగా ఆయన మరి కాగలిగి ఉన్నాడు అని వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అనగా, సేవకులు అయ్యున్నటువంటి వారు ఎవరి మనస్సు కలిగి ఉండాలి? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, అటువంటి మనస్సు ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. కాబట్టి భౌతిక సంబంధమైన సేవకులకు, పరిశుద్ధ గ్రంథములు చెప్పబడినటువంటి సేవకులకు మాదిరి అయినటువంటి సేవకుడు క్రీస్తు ప్రభు అట. కాబట్టి దేవుని యొక్క వాక్యము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. రెండవ మాట, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఔన్నత్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. మానవ స్వరూపము కాదు, మానవుడు కాదు. మూడవది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 4వ మాట మనం చదువుతూ ఉంటున్నప్పుడు మనుష్యుల పోలికగా పుట్టి, చూసారండి. 5వది, ఆయన దాసుని స్వరూపము ధరించి. 6, తన్ను తాను రిక్తునిగా చేసుకొనాను. కనబడటానికి ఆకారమందు మనుష్యుడుగా ఆయన కనబడ్డాడు, కానీ మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. 8వ మాట, ఆయన విధేయత ఆయన చూపిన వాడే. 9వ మాట, తన్ను తాను తగ్గించుకొనాను. ఇవన్నీ కూడా నిజ సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ప్రియులారా. భౌతిక సంబంధంగా పరిశుద్ధ గ్రంథములో 2 రకాలు సేవకులు ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన వారు. మేము నీ సేవకులమని మనుషులు చెప్పినటువంటి వారు రీతిగా మనం 2 రకాలు చూసాం. కానీ ఈ 3వ రకముగా ఉన్నటువంటి ఈ యొక్క సేవకుడైనటువంటి క్రీస్తు ప్రభు తన యొక్క సేవా జీవితంలో ఎన్ని విధాలు, ఎటువంటి మాదిరి లక్షణాలు తాను కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించి తనకు తాను రిక్తురుగా, తన కొరకు ఏది దాచుకోలేదు, లోకము కొరకు తనకు ప్రాణమును కూడా తాను త్యాగము చేసిన త్యాగమూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా సేవకుని యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణాలు. నిజ సేవకుడైన యేసు ప్రభు ఆయన మాదిరి కలిగి ఉన్నాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనములో, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును,
తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననే దేవుని యొక్క వాక్య ప్రకారముగా పరలోక భూలోక అధికారి అయినటువంటి క్రీస్తు ప్రభు ఆయన ఈ భూలోకములో ఆయన ఎంతో విధేయత కలిగి తగ్గించుకొని మనుష్యుల కొరకు ప్రాణము పెట్టి చనిపోయి సమాజముడి తిరిగి లేచి పునరుద్ధరుడుగా ఆరోహణమై ఉన్నటువంటి కుమారుడు తండ్రి యొద్దకు వెళ్ళి దేవదూతల మీదను అధికారుల మీదను ఆయన అధికారము పొందననే దేవుని వాక్య లోకములో ఎంత తగ్గించుకున్నాడో, ఎంత తాను సేవకుడుగా తన యొక్క సేవా జీవితాన్ని సాఫల్యత ఆయన చేశాడో అంత సత్ఫలితాలు పరలోక రాజ్యములో ఆ ఫలాలు పొందినటువంటి సేవకుడు క్రీస్తు ప్రభు అని దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకనే మత్తయి సువార్త 20:26 మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. 27 అంటాడు, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో మీ దాసుడై ఉండవలను. 28 అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. కాబట్టి ముగింపుగా మనం అర్థం చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటని ఆలోచన చేస్తే, సేవకుడు అనేవాడు పరిచారం చేయించుకునేవాడుగా ఉండకూడదు. ప్రభువే నిజమైనటువంటి మాదిరి. ఎందుకంటే ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయటానికి అనేక మందికి విమోచన క్రయధనముగా వచ్చాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉదాహరణ ఆలోచన చేస్తే ఆయన మాదిరి జీవితాన్ని మనం యోహాను సువార్త 13:4 చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆ భోజన పంక్తి నుండి ఆయన లేచి ఆయన పై వస్త్రమును తీసివేసి, అనగా పైన ఉన్నటువంటి వస్త్రము అధికారానికి సూచన, నడుమునకు కట్టినటువంటి తువాలు పరిచారకునికి సేవకునికి సూచనగా ఉన్నది. కాబట్టి అంతవరకు అధికారముతో ఉన్న యేసయ్యట ఆ భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకును కట్టుకొని, అనగా ఆయన అధికారి తన యొక్క రూపాన్ని సేవకునిగా తను మార్చుకొని ఆ 13:5 అంటాడు, ఆయన పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టారు. చూశారండి, శిష్యుల యొక్క పాదాలు కడగటానికి ఆయన ఒక పళ్ళెములో నీళ్లు తీసుకుని తన తువాలు ప్రక్కన ఉంచి ఆ నడుమునకు తువాలు కట్టుకుని శిష్యుల యొక్క పాదములు కడిగి ఆ తువాలుతో వారి యొక్క పాదములట తుడుస్తానికి ఉపక్రమించాడట. సేవకుని యొక్క బాధ్యత. మండల కాలములో వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడలారా, మనము ఒక్కొక్కసారి మనకు కలిగి ఉన్నటువంటి అనేక రకాల యొక్క జీవితాలతో ఏం చేస్తామంటే, వాటన్నిటినీ కూడా ఊహించుకుని నాకన్నా మిన్న ఈ లోకంలో ఎవరు లేరు అని ఒకవేళ క్రిందకు చూడకుండా పైకి చూస్తూ లోకంలో సాగిపోతూ ఉంటామేమో. కానీ పరమ విభుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన తన యొక్క స్థితిని తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములు కడగటానికి ఉపక్రమించి, అంతేకాకుండా మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి శిలువ మరణము పొందినంతగా తన విధేయత నేర్చుకున్నటువంటి నిజమైన సేవకుడని క్రీస్తు ప్రభువును మనం పోలి నడవాలని ఈ యొక్క మండల కాల వాక్య ధ్యానాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనమును కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క సేవను గుర్తించి, క్రీస్తు ప్రభు యొక్క సేవా తత్పరతను మనం గమనించి, నిజ సేవకుడైన క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో నడిచి లోకములో మనమును కూడా క్రీస్తు ప్రభువునకు సేవకుడుగా మనం కాగలగటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. మండల కాలములో 3వ దినము ఈ శ్రమల కాల ధ్యాన కూటములో కలిసి ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు నాయన. ప్రతి దినము కూడా ప్రతి కుటుంబం ప్రతి విశ్వాసిని సన్నిధిలో ఏకీభవించి అయా నీ యొక్క వాక్య ధ్యానము ద్వారా ఆత్మీయంగా బలపడటానికి కృపచేయమని ప్రార్థిస్తూ, ప్రతి విశ్వాసి క్షేమము రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయి,
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నాయన మండలకాల ధ్యాన కూడికలో ప్రభువును ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడి పొడవబడే నీకై అంగీకరించు యేసుని. యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే. ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కోరకే నా కోరకే.